రెడ్డిగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 6 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. రెడ్డిగా మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, వాతావరణ శాఖ వర్షాలకి అలర్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, మోంతా తుఫాన్ ప్రభావితం చాలా ఏరియాల్లో మనకి కనిపిస్తుంది. అటు ఏదైతే ఈశాన్య జిల్లాలతో పాటు సిటీలోనూ ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల మోస్తారు వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. సో ప్రజెంట్ సిటీలో కూడా ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. అంటే కాసేపటి ఒక 10-20 నిమిషాలు వర్షం తగ్గినా కూడా సో మళ్ళీ ప్రారంభమైంది. సిటీలోని చాలా ఏరియాలో వర్షం కురుస్తుంది. దీంతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అన్ని జిల్లాలు, అటు ఉత్తర తెలంగాణతో పాటు ఇటు దక్షిణ తెలంగాణ, సో కొన్ని జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో సో చాలా చోట్ల కూడా వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు మనకి ఇప్పటికే లేటెస్ట్గా అందుతున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే మాత్రం దాదాపు మళ్ళీ 6 జిల్లాలకు, మరొక 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. సో ఆ జిల్లాలు కనుక చూస్తే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, తర్వాత మహబూబాద్, జనగామ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. సో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా, అటు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిపోయారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సో వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ డ్యామేజ్ అయ్యాయి, సో ఎక్కడ ఇంకా వర్షం భారీగా కురుస్తుంది, ఆయా ప్రాంతాలను విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా హన్మకొండ కానీ, అటు డోర్నకాలు, మహబూబాదు, జనగామ ఈ ఏరియాలో మొత్తం స్టిల్ నౌ ఇంకా వర్షం భారీగా కురుస్తుంది. అన్ని ఏరియాలో కూడా వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. కొన్ని చెరువులకు కూడా కొన్ని గండి పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే కోత, అంటే పంట కూడా కోతకు వచ్చిన దశలో సో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ గాలికి ఒరిగిపోయినటువంటి పరిస్థితి. అటు పత్తి, మొక్కజొన్న, వరి, సో ఇట్లా చాలా ఏరియాలో కూడా ఇప్పటికే దెబ్బతిన్నది. సో ఈ అధికారులు అలర్ట్ ప్రకారంగా చూస్తే మాత్రం వచ్చే 24 గంటల పాటు కూడా అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అయితే మరొక ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇది ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సూర్యాపేట ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయిపోయారు. రైతులు కూడా ఇప్పటికే చాలా ఆవేదనకు గురవుతున్నారు. కళ్ళాల్లో పోసినటువంటి ధాన్యం, మార్కెట్ల యార్డ్లలో పోసినటువంటి ధాన్యం పూర్తిగా కూడా తడిసిపోయింది, కొట్టుకుపోయింది. కాబట్టి సో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేశారు. ఇక్కడ ఒక మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జిల్లాలు కనుక చూస్తే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్తో పాటు నిజామాబాద్ జిల్లాలకు ఒక మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి వర్షం కురుస్తుంది. ఇక దీంతో ఈరోజు కురిసినటువంటి కొన్ని, ఏంటంటే ఇటు మనకు వికారాబాద్ జిల్లాలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా వికారాబాద్ జిల్లాలో వర్షం కురవడంతో సో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు చేరుకుంది. సో ప్రజెంట్ మనకి 5 o'clock ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు చూస్తే మాత్రం ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి 5,600 క్యూసెక్ ప్రజెంట్ ఇన్ఫ్లో వస్తుంది. సో 3,963 అవుట్ఫ్లో కూడా చేస్తున్నారు. దాదాపు ఈ ఒక గేట్స్ను కూడా ఓపెన్ చేశారు. సో మనకి గేట్స్ కనుక చూస్తే సో 4 ఫీట్ల మేర ఒక 3 గేట్లను ఎత్తినట్లు తెలుస్తుంది. ఇటు ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా 3,400 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. సో వచ్చిన వరదని వచ్చినట్టే వదిలేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వదిలేస్తున్నారు. సో ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కనుక ఒకసారి చూస్తే
1790 అడుగులు కాగా ప్రస్తుతము ఇన్ఫ్లోకి సంబంధించి మాత్రం మనకి ఉదయం నుంచి పోలిస్తే ఇప్పుడు కాసేపు 5 o'clock వరకు 5 o'clock టైం వరకు మాత్రం ఇంకా ఇన్ఫ్లో పెరిగింది కాబట్టి కొన్ని గేట్లు ఎత్తారు. సో మూర్తిగా కూడా చూడొచ్చు ఉస్మాన్ సాగర్కి సంబంధించి 6 గేట్లు 3 ఫీట్ల మేరకు పైకి ఎత్తి దిగువకు మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్కి సంబంధించి కూడా 4 గేట్లు 3 ఫీట్ల మేరకు పైకెత్తి మనకి మూసీలోకి వదులుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అటు దోబిగడ్లకు సంబంధించి కానీ తర్వాత అక్కడ మూసీ ఏరియాలో ఉన్నటువంటి గుడిసెలు వేసుకునేవారు కానీ లేదంటే ఆ మూసీ ఏరియాలో పశువులకు సంబంధించినటువంటి వారు కూడా తిరుగుతుంటారు. సో వారందరూ కూడా అలర్ట్గా ఉండాలి. సో ఏ క్షణమైన మళ్ళీ వరద తీవ్రత పెరిగితే కొన్ని గేట్లు ఎత్తే అంటే అవకాశం ఉంటుంది. దీంతో వరద తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి సో అటు మనకి గోల్నాక కానీ చాదర్ఘాటు తర్వాత పురాణాపూలు ఈ ఏరియాలో మాత్రం అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చాలా చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. తర్వాత ములుగుకు సంబంధించి కానీ మనకి ఎక్కువగా వరంగల్ జిల్లాలోని హన్మకొండలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బస్టాండ్లోకి వరద నీరిపోయింది. అన్ని చోట్ల కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంధకారం అయిపోయింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో బిక్కుబిక్కుమంటూ కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు గడుపుతున్నాయి. ఇక మరోవైపు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో కూడా ఈరోజు సాయంత్రం నుండి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. సో అక్కడ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి వరి మిర్చి అంతా కూడా నేలమాలం అయిపోయింది పూర్తిగా కూడా. ఎందుకంటే గాలి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో రావడం వల్ల పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పంట అంతా నేలమట్టమైంది కాబట్టి సో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక మరోవైపు వాగులకు సంబంధించి కూడా వాగులు ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సో మనకి డీసీఎం లాంటి పెద్ద పెద్ద వాహనాలే కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. సో అట్లాంటి సమయంలో వాగులు దాటే ప్రయత్నం చెరువుల్లోకి తర్వాత చేపలు పట్టడానికి సో ఇట్లాంటి వారు ఎవరు వెళ్ళకూడదంటూ కూడా అధికారులతో పాటు రెవెన్యూ పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా కూడా ఈ యొక్క వర్షాలు తగ్గే వరకు కూడా అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా చూస్తున్నారు. సో ఇప్పటికే అటు రోడ్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయి అనేది కూడా ఆరా తీస్తున్నారు. సో మరోవైపు సిటీలో కూడా చాలా ఏరియాల్లో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు కానీ తర్వాత రోడ్లకు సంబంధించి కూడా చాలా గుంతలు పడినటువంటి పరిస్థితి, అక్కడ వెహికల్స్ కూడా బ్రేక్ డౌన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. సో ఈ యొక్క వచ్చే 24 గంటల పాటు మాత్రం ఐఎండీ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఒక్క 6 జిల్లాలకు ప్రజెంట్ మనకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాలు మాత్రం అలర్ట్గా ఉండాలి. ఫ్లడ్స్ తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం వల్ల వరద ఎక్కువగా వస్తుంది. మనకు చూసాం హన్మకొండలో చూసాం. సో తక్కువ సమయంలో ఒకేసారి భారీ వర్షం కురవడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళకు కాలేజీలకి తర్వాత అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాకు బస్ స్టాండు మనకు అక్కడ ఉన్నటువంటి ఒక గార్డెన్ కూడా అక్కడ మ్యారేజ్ జరుగుతుంది. హఠాత్తుగా వరద రావడంతో పూర్తిగా ఫంక్షన్ హాల్లోకి కూడా వరద వెళ్ళినటువంటి విజువల్స్ కూడా చూసాం. సో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వచ్చే 24 గంటల పాటు మాత్రం ఈ యొక్క జిల్లాలు ఏదైతే రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇంకా కూడా రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జిల్లాలో ఎక్కువగా మనకి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, మెదక్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇంకా చిరుజల్లులతో కొన్ని చోట్ల మోస్తరు వర్షం అయితే ప్రజెంట్ కురుస్తుంది. సో మొత్తానికైతే 24 గంటల పాటు అలర్ట్గా ఉండాలి. ఈ యొక్క తుఫాన్ తీవ్రత ఎందుకంటే వాయుగుండంగా మారినా కూడా అంటే ఈ యొక్క తుఫాన్ సంబంధించినటువంటి తీవ్రత తగ్గినా కూడా వర్షాల తీవ్రత ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటూ అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి అలర్ట్గా ఉండాలంటున్నారు. సో సిటీతో పాటు ఇంకా జిల్లాలో కూడా ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు ఇల్లంపల్లి ప్రాజెక్టు కానీ తర్వాత మిడ్ బ్యానర్కి సంబంధించి కానీ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. అక్కడ కూడా వరద ఎక్కువ అయితే కొన్ని గేట్లను కూడా జిల్లాలోకి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా నిండుకుండలా మాడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం స్టిల్ ఇంకా వర్షం కురుస్తుంది. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటికి రావాలని అధికారులు చెప్తున్నారు. మమత.